అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తూ ఉన్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, మన ఇండియాలో ఉన్న సేఫర్ కార్స్ ఏంటి, వరస్ట్ కార్స్ ఏంటి అని నేను చేస్తున్న ప్రయత్నంలో మీరు కూడా పాల్పంచుకుంటున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు ఏమైనా నోటీస్కి వచ్చినట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు నాతో పాటు వాట్సాప్లో షేర్ చేసుకోండి. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ కియా సెల్టస్. ఈ సంఘటన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ దగ్గర అయితే జరిగింది. ఈ కార్ యొక్క స్పీడ్ 80 to 100 kmph స్పీడ్తో అయితే ఉంటుంది. అప్పుడు ఒక కర్వ్ అని చెప్పేసి కనిపించిన వెంటనే ఆ వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఆ వెహికల్ని తను అక్కడ కంట్రోల్ చేసుకోలేక సెంటర్లో ఉన్న డివైడర్ మీదకి వెళ్ళిపోయినప్పుడు సెంటర్లో స్ట్రీట్ లైట్కి సంబంధించిన పోల్స్ ఉంటాయి కదా, ఆ పోల్ని హిట్ చేసినప్పుడు ఆ కార్ యొక్క పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఆ స్ట్రీట్ లైట్ని హిట్ చేసిన వెంటనే ఆ కార్ మొత్తం ఫ్రంట్ మొత్తం నుజ్జు అయిపోయి ఫ్రంట్ ఫ్రేమ్ మొత్తం అంతా కూడా క్రష్ అయిపోయింది. క్రంపల్ జోన్ మొత్తం అంతా కూడా క్రష్ అయిపోయిన దృశ్యాలతో మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఇదే రూట్లో ఆ కియా సెల్టస్ కార్ అని చెప్పేసి ప్రయాణిస్తోంది. ఎక్కువ స్పీడ్ ఉండడం వల్ల అక్కడ మూలమలుపు దగ్గర తను కంట్రోల్ చేసుకోలేక ఆ డివైడర్ మీదకైతే వెళ్ళిపోయే పరిస్థితి అయితే వచ్చింది. ఒక సంఘటన మనం గమనించినట్లయితే కనుక ఈ సంఘటన మహబూబ్ నగర్ దగ్గర అయితే జరిగింది. ఈ సంఘటన మనకు ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఎగ్జాక్ట్ క్లారిటీ అయితే లేదు, కానీ అక్కడ మనకు అందిన సమాచారం ప్రకారం ముందు వెళ్తున్న ఒక ట్రక్ని వెనక నుంచి కియా సెల్టాస్ కార్ స్పీడ్గా వెళ్ళేసి హిట్ చేసిన తర్వాత అతనికి సివియర్గా ఇంజురీస్ అయ్యాయి. దారి మధ్యలోనే అతను కూడా చనిపోవడం అని చెప్పేసి జరిగింది అని చెప్పేసి అయితే మనకు అందించిన సమాచారం. అండ్ దాంతోపాటు కూడా న్యూస్లో కూడా దానికి సంబంధించిన సమాచారం అని చెప్పేసి వచ్చింది. అంటే ఇవి రెండు సంఘటనలు కూడా ఓవర్ స్పీడింగ్ అండ్ లో బిల్ట్ క్వాలిటీ వల్ల ఇంత సివియర్గా ఇంత మేజర్ యాక్సిడెంట్స్ అని చెప్పేసి జరిగే పరిస్థితి అని చెప్పేసి వచ్చింది. మనం ఒక కార్ కొంటున్నాము అంటే ఆ కార్ యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆ కార్ యొక్క బాడీ రోలింగ్ స్ట్రెంత్ ఎంత ఉంది, అండ్ దాంతోపాటు కూడా ఆ కార్ యొక్క క్రంపల్ జోన్, ఆ కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ, ఆ కార్లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్, వీటన్నింటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని కార్ని పర్చేస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అయితే ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఇండియన్ రోడ్ కండిషన్స్ బట్టి ఎక్కడ ఎంత స్పీడ్ మనం మెయింటైన్ చేయాలో అంత స్పీడ్ కంటే మనం ఎక్కువ మెయింటైన్ చేసినా ఒకటి మన వెహికల్ సూపర్ రేసింగ్ కారే అవ్వచ్చు, బట్ మన రోడ్స్ అనేది సూపర్ రేసింగ్ ట్రాక్స్ కాదండి. ఆ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా మీ ప్రాణాలను మీరు కాపాడుకుంటారని చెప్పేసి అయితే నేను ఈ వీడియో ద్వారా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతకి జై.